నిన్న ముంబైకి ఇంకా చెన్నైకి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ అవుతుందేమో అనుకున్నారు. కానీ మ్యాచ్ ఏమో వన్ సైడ్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో అయితే ముంబై ఇండియన్స్ వచ్చేసి చాలా దారుణంగా ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా 100 పరుగుల తేడాతో ఓడిపోలేదు. కానీ అది నిన్న మ్యాచ్‌లో జరిగింది. రోహిత్ శర్మ కట్టిన లెగసీని హార్దిక్ పాండ్యా అయితే చెడగొడుతున్నాడు. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడేవారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి చిన్న టీం కూడా ముంబై ఇండియన్స్ ని ఓడిస్తుంది. అయితే ఇంతకీ ఈ మ్యాచ్ లో ఏమైంది? ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి కారణం ఏంటి? చెన్నై గెలవడానికి కారణం ఏంటి? టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. చెన్నై బ్యాటింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే రుతురాజ్ గైక్వాడ్ అయితే ఎప్పట్లానే ఫెయిల్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫెయిల్ అవ్వడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఇంకా శివన్ దుబే వీళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. సో ఈ టైంలో అయితే సంజు శాంసన్ వచ్చేసి కొలాప్స్ నుంచి కాపాడాడు. వరుసగా వికెట్లు పడిపోవడంతో తానే లాస్ట్ వరకు ఉన్నాడు. ఇక్కడైతే కార్తిక్ శర్మ, డివాల్ బ్రేవిస్ ఇంకా జేమీ ఓవర్టన్ వీళ్ళు ముగ్గురైతే సపోర్ట్ ఇచ్చారు. ఓవరాల్ గా అయితే సంజు శాంసన్ వచ్చేసి సెంచరీ చేశాడు. అది కూడా లాస్ట్ బాల్ కి సెంచరీ చేశాడు. 54 బాల్స్ లో 101 రన్స్ వేశాడు. ఐపీఎల్ హిస్టరీలో సంజు శాంసన్ కి ఇది 5వ సెంచరీ. ఇంతకు ముందు అయితే 4 సార్లు సెంచరీ వేశాడు. ఇక్కడైతే సంజు శాంసన్ వచ్చేసి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ముంబై బౌలింగ్ లో అయితే అల్లా గజన్ఫర్ ఇతనైతే చాలా బాగా వేశాడు. సో ఓవరాల్ గా సిఎస్కే అయితే 207 కొట్టింది. ఇంకా తర్వాత అయితే ముంబై ఇండియన్స్ వచ్చేసి చేజింగ్ చేసింది. చేజింగ్ చేసినప్పుడు ఫస్ట్ 3 వికెట్లు తొందర పడిపోయాయి. క్వింటన్ డికాక్, దనిష్ మలెవర్ ఇంకా నమందిర్ వీళ్ళు ముగ్గురు అయితే తొందర ఓటైపోయారు. తర్వాత అయితే సూర్యకుమార్ యాదవ్ ఇంకా తిలక్ వర్మ వీళ్ళిద్దరైతే పార్ట్నర్షిప్ అనేది బుల్ చేశారు. కానీ వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళిద్దరైతే స్పీడ్గా ఆలేపోయారు. ఎందుకంటే ఆ పిచ్ అనేది అలా ఉంది. సో తర్వాత అయితే వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. ఇంకా తర్వాత వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయిపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే టీంలో ఎందుకున్నాడో అర్థం కావట్లేదు. సిఎస్కే బౌలింగ్ లో నూర్ అహ్మద్ ఇంకా అఖిల్ హుస్సేన్ వీళ్ళిద్దరైతే చాలా బాగా వేశారు. ముఖ్యంగా అఖిల్ హుస్సేన్ అయితే 4 వికెట్లు పడగొట్టాడు. ఇతనైతే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి అదరగొట్టాడు. ఇక్కడ సిఎస్కే అయితే ముంబై ఇండియన్స్ ని 104కే ఆల్అవుట్ చేసింది. ముంబై ఇండియన్స్ టీం అనేది ఆల్అవుట్ అవ్వడం చాలా రేర్ గా చూస్తాం. ముంబై ఇండియన్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే ఎల్ క్లాసికో అంటారు. అలాంటి మ్యాచ్ ని వన్ సైడ్ వేసి పడేశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అఖిల్ హుస్సేన్ అని చెప్పాలి. ఇలాంటి ఒక గ్రేట్ బౌలర్ ని మొన్నటి వరకు బెంచ్ మీద కూర్చోబెట్టారు. సో నిన్న మ్యాచ్ లో అయితే ఇతని వల్లే గెలిచారని చెప్పాలి. ఇంకా ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ టీంలో రోహిత్ శర్మ లేకపోవడం. రోహిత్ శర్మ ప్లేస్ లో వచ్చిన డానిష్ పెద్దగా అయితే ఆడలేకపోతున్నాడు. ముంబై ఇండియన్స్ టీంకి అయితే ఓపెనింగ్ ప్రాబ్లం అయితే ఉంది. సో వీలైతే ఇదైతే మార్చుకోవాలి. ఇంకా హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా అయితే ముంబై ఇండియన్స్ టీంని నాశనం చేస్తున్నాడు. రోహిత్ శర్మ కట్టిన రాజ్యాన్ని ఇతనైతే కూల్చేస్తున్నాడు. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా హార్దిక్ పాండ్యాని తీసి పారదోబండి. సో ఇది మ్యాటర్. చూస్తారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.